మోసం అనే పదానికి మరో పేరు సవితా ఇంద్రారెడ్డి అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. సునీతా లక్ష్మారెడ్డి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ సునీతా లక్ష్మారెడ్డి మాత్రం బీఆర్ఎస్లోకి వెళ్ళిందన్నారు. కేసులు తనకు పదవులు వాళ్ళకంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి కానీ మరో పక్క నిలబడిందని విమర్శించారు. సవితా ఇంద్రారెడ్డిని తన సొంత అక్కగా భావించాలని తనకు టికెట్ ప్రకటించగానే సవితా ఇంద్రారెడ్డి పార్టీ మారినట్లు చెప్పుకొచ్చారు. సభలో సబితమ్మ, సునీతా లక్ష్మారెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్లో 2018లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై 2 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటికీ కూడా కోర్టులకు తిరుగుతున్నానని చెప్పారు. అంతేకాదు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే దగ్గరుండి ప్రచారం నిర్వహిస్తానని టికెట్ ప్రకటించగానే పార్టీ మారినట్లు సబితను ఉద్దేశించి సీఎం కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో తాము చాలా డెమోక్రటిక్గా ఉన్నామని మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కరోజే సభ 17 గంటల పాటు నడిచిందన్నారు. కొందరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదన్న ఆయన గతంలో కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారని, గతంలో తనను ఏ రోజు అసెంబ్లీలో కూర్చొనివ్వలేదని ఆరోపించారు. తన వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్పై ఇంత చర్చ జరగలేదని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిని అంటే సవితా ఇంద్రారెడ్డిని, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు సమావేశాల్లో. వివరాలేంటి? అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు భాగంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య సంవాదం నచ్చింది. కొన్ని మాటల యుద్ధం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో సవితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పరోక్షంగా చూపిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మంత్రి పదవులు అనుభవించిన అక్కను మిమ్మల్ని ఎంతంగా నిలబడ్డారు, మిమ్మల్ని వాళ్ళు నమ్ముకోవద్దు అని చెప్పి వాళ్ళు ముంచుతారని చెప్పి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దానికి కౌంటర్ గా సత్య ఇంద్రారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మండిపడింది. దాంతో పాటు భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన మాజీ మంత్రి సవితా రెడ్డి కూడా మానవేదన వచ్చింది. అయితే దానిపైన స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చర్చ చేయడం జరిగింది. మీడియాలో సునీతా లక్ష్మారెడ్డి సభ్యులకు భట్టి బాగానే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన సంగతి గుర్తు మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించి 10 ఏళ్ల పాటు అన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీని వెళ్ళారని చెప్పి నాకు పార్టీలోకి తీసుకొచ్చిన సబితక్క నేను మల్కాజ్గిరి చేస్తానని చెప్పినా కూడా వినకుండా నన్ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్లో సునీతా లక్ష్మారెడ్డికి ప్రచారం చేస్తే నేను ఎన్నికల సమయంలో కూడా పోతే దాని మీద కేసు అయిన విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎంత ప్రశాంతంగా నడుస్తున్న బడ్జెట్ సమావేశాలను డిస్టర్బ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉంది. ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత ప్రశాంతంగా బడ్జెట్ సమావేశాలు నడవలేదు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ సమావేశాలను డిస్టర్బ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చూసింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఓపికకు హద్దు ఉంటుంది. దాన్ని సభ నుంచి సస్పెన్షన్ తో పాటు శాసనసభ రద్దు కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కుమారుడు వెంకటరెడ్డి తర్వాత సంపత్ కుమార్లపై ఇద్దరిపైన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే సంఘటన ఆయన గుర్తు చేశారు. నన్ను కూడా అసెంబ్లీలోకి ఎక్కువ కాలం రానివ్వలేదు, అనేక మార్లు నాపై వేటు వేశారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా సమావేశాలను సమర్థవంతంగా నడిపిస్తున్నారు. సహకరించినప్పుడు కూడా కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు కావాలని రాజకీయం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు నమ్మరు. ఖచ్చితంగా భట్టి విక్రమార్క వాళ్ళ పైన వ్యాఖ్యలు కూడా వాళ్ళ పైన వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.
తెలిపారు.